దేవరాగం జ్ఞానయోగం వ్యాసపీఠం బహువేదశాస్త్రం బోధామృతహిత శ్రీమన్నారాయణం శివగౌరీ సంభాషిత సకల పురాణం అష్టాక్షరి పంచాక్షరి మంత్రావరణం అఖిల దేవతా సంస్తుతి పారాయణం జయ మంగళకరమీ ప్రవచన శ్రవణం అనుదినము శుభము సుఖము జీవన గమనం దేవరాగం జ్ఞానయోగం ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జై శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధువులారా, కొంతమంది కొన్ని రకాలైనటువంటి చెడు అలవాట్లకి బానిసలైపోయి రకరకాలైనటువంటి స్థితుల్లో తిరుగుతూ ఉండేటువంటి వాళ్ళకి ఎప్పుడైనా ఎవరో ఒకళ్ళ యొక్క ప్రయత్నం చేత వాళ్ళల్లో బుద్ధి మారి అలవాట్లు మారి మంచివాళ్ళుగా తయారయ్యి వాటి ఎందే మంచి నిష్ట కలిగిన వాళ్ళుగా ఉన్నారనుకోండి, సాధారణంగా ఇలాగ చెడిపోయే వాళ్ళు ఉంటారే, వాళ్ళకి ఏదో కారణం చేత, స్నేహితుల కారణమో లేకపోతే ఇతర పరిస్థితుల కారణం చేతనో సాధారణంగా అట్లాంటి స్థితి ఏర్పడుతూ ఉంటుంది. కానీ మార్పు అనేది ఒకసారి కనుక వాళ్ళలో ఏర్పడితే మాత్రం 180 degrees మార్పు వచ్చేస్తుంది వాళ్ళలో. ఇదివరకు దాని యందు ఎంత నిష్ట ఉండేవాడో ఇవాళ మారితే ఇంత నిష్ట దీని యందు వస్తుంది. ఇదివరకు ఈ యువతలు దాని పేరు చెబితే వాడు ఎట్లాగైతే వాడు దాని మీద కసురుకొని ద్వేషించేవాడో, ఈ మార్పు వచ్చిన తర్వాత దాని గురించి చెబితే వాళ్ళు అంత కోపం వచ్చేస్తూ ఉంటుందన్నమాట అండి. దానిని స్మరించను కూడా స్మరించకుండా ఉండిపోయేట్టుగా తయారైపోతుంటాడు. అది ఒక్కొక్కసారి కొందరికి మంచి విషయాల్లో వస్తుంది, ఒక్కొక్కసారి చెడ్డ విషయాల్లో వస్తుంది. అది మంచివాడిగా ఉంటూ చెడ్డ దాంట్లోకి వెళ్ళిపోతూ ఉంటాడు, ఒక్కొక్కసారి చెడ్డ దాంట్లో ఉంటూ మంచి దాంట్లోకి వచ్చేస్తుంటాడు. ఏవో కొన్ని పరిస్థితుల చేత ఒకనాడు మంచి భక్తుడిగా ఉండేటువంటి వ్యక్తే అసలు భక్తి లాంటి విషయాన్ని చెబితే చాలు వాడికి ఒక పెద్ద ద్వేషం వచ్చేట్టుగా అయిపోతూ ఉంటుంది. లేదు అట్లా ఉండేటువంటి వ్యక్తి ఒకసారి పూర్తిగా మొత్తం వాడు 100% మారిపోయి ఇదివరకు ఉండేటువంటివి ఏవైనా వాడి దగ్గర ప్రస్తావన చేస్తే వాడికి ఒళ్ళు మండిపోయేటటువంటి స్థితి వచ్చేస్తూ ఉంటుంది అన్నమాట. మనకి ఏది కావాలనుకుంటున్నాం? ప్రాపంచిక విషయాల్లో మగ్నమై ఉండేటటువంటి వ్యక్తులం ఈ ప్రాపంచిక విషయాల్లోంచి మనం దైవిక విషయాల్లోకి, ఆత్మ విషయంలోకి మారాలి అని మనం అనుకుంటున్నాం. ఎందుకు మారాలనుకుంటున్నామంటే ఇది క్షణికం, అది శాశ్వతం. ఇది తాత్కాలికం, అది ఎప్పటికీ ఉండేటువంటి నిత్యమైనది కనుక. పైగా దీంట్లో ఉండేటువంటి ఆనందంలో ఎన్నో రకాల కాలుష్యాలు, కస్మెలాలు కలిసి ఉంటాయి. కానీ దాంట్లో ఎప్పుడు ప్యూర్, ఎప్పుడు శుద్ధము, ఎప్పుడు ఆనందమే ఆనందము. అదో పుడకలు కలవనటువంటి పానకం అంటుంటారు చూసారండి, ఇదిగో అలా ఉంటుందన్నమాట ఎప్పుడు కూడా అది. కనుక దాని యందు వీడి కనుక ఒకసారి దృష్టి ఏర్పడడం అనేది జరిగితే దాని యందు వాడు పూర్తిగా నిలకడ వాడికి ఏర్పడుతుంది. ఇది 6వ అధ్యాయంలో
ఆత్మసాక్షాత్కారానికి సాధన చేసే వ్యక్తిని గురించి కృష్ణుడు 20వ శ్లోకం దగ్గర ఆయన చెబుతూ దీన్ని వివరించాడు. ఎత్ర ఉపరమతే చిత్తం, వాడి మనస్సు ఇంక దాని ఎందు చేరిందంటే ఇంకా మిగతావి ఏవి దాని దరిదాపులు కూడా రానివ్వదు. దానికి తగినంతగా వీడు సాధన చేశాడు. నిరుద్ధం యోగ సేవయ, వీడు చేసినటువంటి యోగ సాధన మిగతా వాటన్నిటినీ ఆ రకంగా మొత్తం ఫెన్సింగ్ వేసి అడ్డు కట్టేసినట్టుగా కట్టేసింది. అంతేకాదు ఎత్ర చైవ ఆత్మన ఆత్మానం పశ్యన్ ఆత్మని తుష్యతి, మనసుతోటి వీడు ఆ ఆత్మ గురించినటువంటి విషయాన్ని నింపుకుని తనలో అది తప్ప ఇంకొకటేది వీడికి ఆనందాన్ని కలిగించనంత స్థితిలోకి వీడి చేరాడు. చూడండి, మామూలుగా ఇప్పుడు మనకి తిండి విషయంలో చెబితే ఎవరికైనా ఒకడికి ఇదివరకు బాగా మంచి ఉప్పు, కారం, పులుపు ఇవన్నీ బాగా ఇష్టం ఉన్నాయనుకోండి ఒకడికి, వాటి వల్ల ఆరోగ్యం చెడిపోయిందని అనుకోండి. చెడిపోయిన తర్వాత వీటన్నిటి నుంచి కూడా వాడు మారి ఒకనాడు మెల్లిగా ఇంకా వాడికి చక్కటి శుద్ధమైనటువంటి ఆహారం, మంచి చక్కటి తీయటి ఆహారం, మంచి చెరుకు పానకం లాంటి ఆహారం, మంచి తేనె లాంటి ఆహారం అలవాటు అయిందనుకోండి. ఈ అలవాటు అయిన తర్వాత దీని యందు వాడికి రుచి పడ్డ తర్వాత వాళ్ళు ఒక రకమైనటువంటి ఆరోగ్యపరమైనటువంటి ఒక మంచి మార్పు వచ్చి మంచి చక్కటి శక్తి వచ్చిందనుకోండి. ఇదివరకు వీడికి వాటి యందు రుచి ఉన్నా అలవాటు ఉన్నా ఇప్పుడు అలాంటిది తగిలితే మళ్ళీ ఇంత ఆరోగ్యం చెడిపోయి దానివల్ల మళ్ళీ రకరకాల రిపర్కషన్స్ వస్తున్నాయని అనుకోండి. అప్పుడు మళ్ళీ ఒకసారి అట్లాంటిది ఏదైనా వస్తున్నప్పుడు మళ్ళీ ఇంకొకసారి ఆ రుచి వీడి నాలుకకి తగలడాన్ని ఒప్పుకుంటాడా? ఇంకా ఒకసారి తగిలితే వీడికి ఏదో రకమైనటువంటి ఉపద్రవం కలిగింది, అది తగ్గించుకోవడానికి మళ్ళీ వీడు ఒక వారం రోజులు కష్టపడితే తప్ప తగ్గలేదు వీడికి అనుకోండి. మళ్ళీ ఇంకోసారి అటు పక్క వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాడా? మనస్సుకి ప్రాపంచిక విషయాల్లో అట్లాంటి స్థితి ఏర్పడాలండి. సాధన అంతవరకు సాగాలి వీడికి. అది సాగితే ఇంకొకసారి ఎప్పుడైనా ఈ ప్రాపంచిక విషయాల గురించినటువంటి స్మరణ కలిగితే అమ్మో అని వాడు గడగడ వణికిపోయే స్థితి వాళ్ళలో ఏర్పడాలి. లోపల దాని ఎందు కనుక స్మరణ కలిగితే, ఆత్మ ఎందు కనుక వీడికి దృష్టి ఏర్పడితే తుష్యతి, ఆత్మన ఆత్మానం పశ్యన్ తుష్యతి, వీడికి దాని ఎందు ఒక అద్భుతమైనటువంటి ఒక సంతృప్తి, ఒక ఆనందము వీడికి కలగాలి. ఆత్మ యొక్క విషయంలో వీడికి జ్ఞానం కలిగిస్తే అట్లాంటి స్థితి ఏర్పడుతుంది సుమా. ఎలా ఉంటుంది అది? మనసు అట్లా తయారైతే వీడి యొక్క పరిస్థితి ఎట్లా ఉంటుంది? 21వ శ్లోకం 6వ అధ్యాయంలో స్వామి వివరిస్తున్నాడు. సుఖమాత్యంతికం యత్తత్ బుద్ధిగ్రాహ్యం అతీంద్రియం వేత్తి యత్ర న చైవాయం స్థితశ్చలతి తత్వతః. సుఖమాత్యంతికం యత్తత్, వీడికి కిందకి పారేద్దాం అనన్నా చూడండి, ఒకసారి చేతికి ఏదైనా ఒకటి అంటుకుంటే వీడి ఇంక చేతికి దులుపుతాం ఎంత దులిపినా అది వదలకుండా అంటుకుంటే ఎలా ఉంటుందో, వీడి మనస్సుకి ఈ ఆత్మతత్వం అంటుకుని ఇంకా అది వదిలేద్దామన్నా ఇంక వీడికి అది వదలబుద్ధి అవ్వదు, అది వదలదు, వీడికి ఇంకొకటి అంటనివ్వదు, అలా చేస్తుంది అన్నమాట. అంతవరకు కనుక వీడికి తీసుకువెడితే వీడికి కలిగే ఆనందం ఎట్లా ఉంటుంది? సుఖం, అది సుఖమే. స్వర్గము కంటే అతిశయించిన ఆనందం వీడికి దానివల్ల లభిస్తుంది. సుఖం ఆత్యంతికం యత్తత్, ఆత్యంతికం దానికంటే ఇంకా మించింది మరొకటి లేదు అనిపించేట్టుగా అంత స్థితికి, ఉన్మత్త స్థితికి వీడిని తీసుకువెడుతుంది అన్నమాట.
పోనీ ఎలా ఉంటుందో చెప్పండి సార్ అంటే అది చెప్పడానికి వీలు బుద్ధిగ్రాహ్యము కాదది. అది కేవలం వీడికి అనుభవానికి అందుతుంది తప్ప అది ఇలా ఉంటుంది అని పోనీ చూపించగలరా? అతీంద్రియం. అతీంద్రియం ఇంద్రియాలకి గోచరించదు. ఇంద్రియాల్లో ఒకటే మనస్సు కూడా. జ్ఞానేంద్రియాలు అంటాం మనం. ఏది శబ్ద శ్రవణేంద్రియం, చక్షురింద్రియం, ఘ్రాణేంద్రియం, రసనేంద్రియం, త్వగింద్రియం, 5 ఇంద్రియాలు. మనస్సు కూడా ఒక ఇంద్రియమేనండి. అయితే ఈ 5 బాహ్యేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు. అంటే బయట విషయాలనే కనుక్కుంటాయి. కనుక్కోవడమే కాదు, బయట విషయాలు తెచ్చి లోపలికి పోస్తాయి. కనుక వాటిని ఇంద్రియాలు అని అంటాం. మనస్సు అది అంతరింద్రియం అని అంటారు దాన్ని. అంతరింద్రియం అంటే అర్థం ఏంటి? అది కూడా మిగతా వాటిలాంటి సుఖాన్ని కలిగించేదే, కానీ అది అంతరింద్రియం. అది లోపల నుంచి పనిచేస్తుంది, అది బయట నుంచి కాదు. ఇది బయట ఉన్న వాటిని మాత్రమే ఇవి రమించగలుగుతాయి, కానీ ఇది లోపల ఉండేటువంటి రికార్డ్స్ని కూడా రమించగలుగుతుందండి మనసు. బట్ అది కూడా ఒక ఇంద్రియం, దానికి అంతరింద్రియము అని పేరు పెట్టారు. ఈ ఆత్మ వల్ల కలిగే ఆనందం అనేది అతీంద్రియం. ఇంద్రియానికి కూడా అందేది కానే కాదు. ఆత్యంతికం. దానికంటే మించింది మరొకటి ఏమైనా ఉందా అంటే సుఖాల్లోకి వెళ్ళేది వాట్ ఎవర్ ది బెస్ట్ ఆర్ బెటర్ దాన్ ద బెస్ట్, అన్నిటికంటే అతి ఉత్తమమేదో అది వీడికి కలిగేటటువంటి ఆనందం. అంటే దానికి పేరు ఆత్యంతికము అని పెట్టాను. అంతమును అతిక్రమించినది అన్నమాట. సుఖమాత్యంతికం యత్తత్ బుద్ధిగ్రాహ్యం. ఏం చేస్తాం? దాన్ని అనుభవిస్తే తెలియాల్సిందే తప్ప మరొక రకంగా తెలియదగినది కాదది. సాధారణంగా ఎప్పుడు మేము చెప్పుకుంటూ ఉంటామండి, గులాబ్ జామ్ తిన్నారా? గులాబ్ జామ్ తిన్నామండి అంట. ఎలా ఉంటుంది చెప్పండి? తీయగా ఉంటుందండి. మరి మైసూర్ పాక్ తిన్నారా? తిన్నామండి. ఎలా ఉంటుంది? తీయగా ఉంటుంది. జిలేబీ తిన్నారా? అయ్యో తిన్నామండి. ఎలా ఉంటుంది? తీయగా ఉంటుందండి. మరి జిలేబీ, మైసూర్ పాక్, గులాబ్ జామ్ అన్నీ తీయగానే అంటున్నావు కదా, తేడా ఉందా వీటికి లేదా అంటే ఉందండి. ఏమిటా తేడా? అది తీపే, ఇది తీపే, ఇది తీపే. 3 ఒకటేనా? 3 ఒకటైతే 3 పేర్లు ఎందుకు పెడుతున్నావు? 3 ఒక రకంగా తయారు చేస్తారా? కాదు కదా. 3 ఒకే పద్ధతిలో తయారవుతాయా? కావు కదా. మరి 3 తీపేనా? తీపే. ఇంకా చాలా ఉన్నాయి ఇలాంటివి. మరి అవన్నీ తీపే అయితే తేడా ఏంటయ్యా వాటికి చెప్పండి. అంటే ఇంకో మీరు 2 పట్టుకొస్తే ఒక్కొక్కటేనే అప్పుడు అంటే సరే పట్టుకొస్తే ఏం చెప్తావు? నోట్లో వేసుకు చూడడమే తప్ప దాన్ని ఏం చెప్పగలుగుతాం? దాన్ని అది బుద్ధిగ్రాహ్యం, అతీంద్రియం. ఇలా అని మనం డిస్క్రైబ్ చేయడానికి వీలయ్యేది కాదు. అది కాదు అనుభవయోగ్యం, అనుభవైక యోగ్యము. అనుభవించి మాత్రమే చెప్పాల్సిందే తప్ప మరొక రకంగా తెలిసేదైతే కానే కాదు. ఎందుకంటే మనసుకు కనిపించదు, ఇంద్రియాలకు కనిపించదు, కేవలం అనుభవానికి మాత్రమే గోచరిస్తుంటుంది తప్ప మరొక రకంగా ఉండదు. ఆకాశం ఎంత పెద్దదండి? ఆకాశం ఎంత పెద్దది? చాలా పెద్దదండి. ఎంత పెద్దదండి? చాలా అంటే చెప్పండి. అంటే మా గది అంత పెద్దదా? మా తోట అంత పెద్దదా? మా ఊరంత పెద్దదా? మా ప్లే గ్రౌండ్ అంత పెద్దదా? అంటే ఏం చెప్తాను? ఎంత పెద్దది అంటే సముద్రపు కప్ప నూతిలోకి వచ్చింది అండి ఒకసారి.
నూతిలో కాపని అడిగిందిట, ఏమోయ్ నువ్వు ఇక్కడ ఉండి ఎప్పుడైనా సముద్రం చూసావా? చూడలే. ఎంత ఉంటుంది అది? చాలా పెద్దది. చాలా పెద్దదంటే మా నూతి కంటే పెద్దదా అంటే చాలా పెద్దదా? అంటే దాంట్లో ఈ చివరి నుంచి ఆ చివరి దాకా ఈదొచ్చినా దాని నూతిలో ఉండేది ఈ చివరి నుంచి ఆ చివరి దాకా ఈదింది, ఆ చివరి నుంచి ఈ చివరి దాకా. సముద్రం ఇంత ఉంటుందా? ఇంతలా ఈదొచ్చునా అంటే దానికి ఏం చెప్తుంది? దానికి ఇంత అని ఎలా చెప్తాను? దానికి దీన్ని తీసుకెళ్ళి శుభ్రంగా సముద్రంలో బారేసి ఈదవా ఇప్పుడు అని చెప్పాలి. అది అనుభవైక వేద్యం. అది మాటలకు అందేది కాదు, చేతలకు అందేది కాదు, ఊహకి కూడా అందేది కాదు. భగవంతుడి ఆనందం అనే గుణాన్ని గురించి వేదం చెప్పిందండి అలాగా అద్భుతంగా. యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా. అది మనసుతో కూడా ఏ ఇంద్రియాలు దాని గురించి చెప్పడానికి సమర్థమైనవి కానే కావు. ఒక గుణం తీసుకుని అది ట్రై చేసింది. దేని గుణాన్ని తీసుకుని? ఆనందం అనేటువంటి గుణాన్ని గురించి అది ట్రై చేసిందండి. ఎంతది అంటే ఎంతని చెప్తాం? అది ఎలా అని చెప్తాం దాన్ని? ఆనందానికి ఎక్కడైనా ఒక కొలమానం ఇవ్వాలి కదా. ఆ కొలమానం ఇచ్చి దాని గురించి అప్పుడు దాని మీద మిగతా చెప్పాలి. సరే నేనైతే నీకు ఒక కొలమానం ఇస్తాను, నీకు తెలిసింది నువ్వు కొలవగలిగింది ఏదైనా ఒక కొలమానాన్ని ఇస్తాను అని ఆరంభం చేసిందండి. ఎక్కడ ఆరంభం చేసింది? మన మనుషులం కదా. మనిషి ఆనందం దగ్గర నుంచి కొలవడం ప్రారంభించింది. మనిషికి ఆనందం అనేది ఎప్పుడు ది బెస్ట్ ఆనందం ఉంటుంది. చిన్న వయసులో పెద్ద బెస్ట్ ఆనందం అనేది ఏం తెలియదండి వాడికి. వాడు పిల్లలతో ఆడుకోవడం, అనబెడితే తినడం, పడుకోవడం, చదువుకోవడం, రాసుకోవడం, కూర్చోవడం, దాంతో కాలం గడిచిపోతుంది. సుమారు 25 ఏళ్ళు వచ్చేంత వరకు కూడా వీడికి ఇదే పని. జ్ఞానాన్ని ఆర్జించడము, వాడికి స్కిల్స్ ఆర్జించడం, దాంతో గడిచిపోతుంది. సుమారు 40 ఏళ్ళు దాటిన తర్వాత ఇంకా అప్పటికి వయస్సు మళ్ళీ మారే దశలోకి వస్తుంది. అప్పటిదాకా పెరిగే దశలో ఉంటుంది, ఆ తర్వాత తరిగే దశలో ఉంటుంది. ఇంకా తరిగే దశలో ఉండేటప్పుడు వీడికి పెద్ద అంత ఒక్కొక్కటి తరుగుతూ ఉంటుంది కనుక ఒకసారి పళ్ళు ఊడిపోతుంటాయి, కళ్ళు ఊడిపోతుంటాయి, చెవులు ఊడిపోతుంటాయి, కాళ్ళు ఊడిపోతుంటాయి, చేతులు ఉడికిపోతుంటాయి. ఒక్కొక్కటి భాగం క్రమంగా వాడికి ఉడుగుతూ వస్తుంది కనుక వాడికి అది నిజమైన ఆనందం అప్పటికే అనుభవానికి ఉండదు. ఇహ ఈ 25 దగ్గర నుంచి 35 సుమారుగా ఉండే ఆ మధ్యకాలంలో ఉండే ఆనందం ఉంటుంది చూడండి, దాన్ని యువ దశ ఆనందం అండి. దాన్ని యువా స్యాత్ సాధు యువాధ్యాయిక. మంచి యవ్వనం ఉండాలి, ఏ లోటు లేకుండా ఉండాలి, ఏ అవయవం కొరత ఉండకూడదు, ఏ ఇంద్రియం కొరత ఉండకూడదు, పైసలకి కొరత ఉండకూడదు, 10 మంది మనుషుల చుట్టూ ఉండి చేసేటువంటి సేవలకి కొరత ఉండకూడదు. వాడికి ఏదైనా అన్నీ నా అనే దాంట్లో చేరి ఉంటాయి. అది అలా కనుక ఒకవేళ ఉండడం తటస్థిస్తే వాడికి ఉండే ఆనందం ఒక మనుష్య ఆనందం అందాం. వాడికి ఎంత సంపద ఉందో తెలియదు, మొత్తం భూమి అంతా వాడిదే, మనుషులంతా వాళ్ళే, వాడి ఆజ్ఞకి తిరుగులేదు. అలా ఉంటే అప్పని అలా ఉన్నవాడికి బుద్ధి సరిలేదనుకోండి, వాడికి మళ్ళీ లాభం లేదు. అంచేత వాడు బుద్ధిమంతుడై ఉండాలి, చదువు వచ్చిన వాడై ఉండాలి, నీతిమంతుడై ఉండాలి. ఇవన్నీ కనుక ఒక్కళ్ళు ఉంటే అది ఒక మనుష్య ఆనందం. ఇంకా అక్కడి నుంచి లెక్క పెట్టుకుంటూ వెళ్ళిందండి. ఇలాంటి మనిషిలో కూడా మళ్ళీ కొన్ని కొరతలు ఉంటాయి. ఆ కొరతలన్నీ తీసేసి ఒక్క ఆనందాన్ని మాత్రం అలాగా ఎసెన్స్ లాగే పికప్ చేసి మనం పెట్టుకోగలిగితే, ఒకవేళ ఎప్పుడైనా సాధ్యం కాదు కానీ అలా పెట్టుకోగలిగితే ఇది ఒక మనుష్య ఆనందం అందాం. ఇలాంటివి 100 మనుషుల ఆనందాలు ఒక చోట కనుక తీసుకొచ్చి దాన్ని మనం ఒక ఎసెన్స్లా పెట్టగలిగితే అది మనుష్య గంధర్వుడు. అలాంటి 100 మంది ఏదో ఒక దేవతానందం, ఇంకో 100 మంది ఒక కర్మదేవత, కొంత ఆజాన దేవుళ్ళు, ఇంకో కొంతమంది దేవుళ్ళు, ఇంకొంతమందిది ప్రజాపతి గారు, ఇంకో కొంతమంది ఇంద్రుడు గారిది, ఇంకో కొంతమందిది అలాగ వెళ్ళి
ఓ చతుర్ముఖ బ్రహ్మ దాకా వెళ్ళిందండి, ప్రజాపతి దాకా వెళ్ళింది. ఇలాంటి 100 మందిది భగవదానందం అవుతుందా అని, భగవదానందం అనేది ఒక పెద్ద హిమాలయ పర్వతం అయితే ఇప్పటిదాకా తను చూసినటువంటి ఈ లెక్కపెట్టిన ఆనందం అంతా కూడా దాని ముందర ఉండే వచ్చిన ఆవగింజ అంత అయింది. అమ్మో, ఇంకా దాన్ని నేను ఎక్కడ చెప్పగలుగుతాను, ఇంత చెప్పడానికే నేను ఇంత క్వాలిఫై చేయవలసి వచ్చింది. మొత్తం ఉన్నవన్నీ నాకు తెలిసినవని మొత్తం పట్టుకొచ్చి నేను దీంట్లో క్వాలిఫై చేసేసా, ఇంకా నాకు చెప్పడానికి ఏమీ లేవు, ఇంకా నాకు ఎక్కడానికి కూడా సాధనాలు లేవు, ఏం చేయాలి ఇంకా నేను? వెనుతిరగడం తప్ప. యతో వాచో నివర్తంతే, మనస్సు మాట కూడా వెనుతిరిగాయి అని భగవంతుడికి సంబంధించిన ఒక ఆనందాన్ని గురించిన వివరణ అక్కడ వేదం ఇచ్చింది. ఆత్మ గురించి కూడా అంతే, ఎందుకంటే ఆత్మ కూడా ఆనందమయము. దీని గురించి కూడా మనకి ఒకనాడు కనుక లోపల గోచరిస్తే అది ఇలాంటిది అలాంటిది అని మనకి చెప్పడానికి అది బుద్ధి గ్రాహ్యమే తప్ప, ఎవడి బుద్ధికి వాడికి లిమిటెడ్గా తెలియవలసిందే తప్ప అందరికీ కామన్గా అనేటటువంటిది లాభం లేదు. అంచేత అలాంటి దానికి పేరు ఆత్యంతికం సుఖమాత్యంతికం యత్తత్ బుద్ధిగ్రాహ్యం అతీంద్రియం. ఇది ఇంద్రియాలకు అతీతమైనటువంటిది. వేత్తి యత్ర నచైవాయం స్థితః చలతి తత్వతః. తత్వతః స్థితః, వాస్తవంగా కనుక వీడు దాంట్లో కనుక నిలకడగా ఉండగలిగితే అయం న చలతి, దాంట్లో నుంచి ఇంక వీడు కదలనే కదలడు. అలాంటిది ఒక్కదాని కనుక తెలుసుకోవడం వీడికి సాగితే ఇక అందులో తెలుసుకోవడం మామూలుగా తెలుసుకోవడం కాదండి. మామూలుగా తెలుసుకోవడం ఇప్పుడు మనకు కూడా బాగా తెలిసింది, అంటే మనకి తెలిసింది కానీ తత్వతః తెలియలేదు. మనకి పై పైన తెలిసిందంతే, సూపర్ఫిషియల్ నాలెడ్జ్. చూడండి, ఇంట్లో మంచి మంచి పకోడీలు చేస్తున్నారు అనుకోండి, మనం ఆ పక్క నుంచి ఎక్కడైనా పెడుతున్నామంటే ఏదో తెలిసింది మనకి, అక్కడేదో మంచి బాగా చేస్తున్నారు, ఎందుకంటే ముక్కు కాదు ఏదో వాసన వచ్చింది, అప్పటి నుంచి ఆహా ఆహా అనిపించింది. కానీ అది వాస్తవంగా తెలియడమా, వాస్తవంగా ఆనందం అనుభవించడం అని కాదు కదా. అది ఏదో ఉంది అని తెలిసింది, అక్కడ ఏదో చేస్తున్నాడని తెలిసింది అంతే. అది నిజంగా ఎప్పుడు నీకు ఆనందాన్ని ఇస్తుంది? అది ప్లేట్లో పెట్టి చక్కగా నీ దగ్గర పట్టుకొచ్చి చక్కగా తీసుకోరా నాయన అని అంటే అప్పుడు నువ్వు దాన్ని తీసుకోగలిగే స్థితిలో నువ్వు ఉంటే అప్పుడు అది నీకు నిజమైనటువంటి ఆనందం అంటే. లేకపోతే అప్పుడు కలిగింది ఏదో కేవలం ఏదో ఒక వాసన వస్తేనో ఏదో మనం చూడండి బజార్లో పెడుతుంటే అక్కడ షో కేసులో పెట్టుంటాయని వరుసగా అలా పేర్చి అసలు ఆ పేర్పుడు చూస్తేనే ఆహా అలా చూస్తూ ఉండాలనిపిస్తుంది. ఆహా చాలా కడుపు నిండిపోయినట్టు అనిపిస్తుంది, నిండిపోయినట్టు అనిపిస్తుంది అంతే. కానీ అది నువ్వు నిజంగా అనుభవించడం కాదు కదా. కనుక వీడు తత్వతః తెలియడం కాదు, అది కేవలం పైన మాత్రం తెలియడం. తత్వతః వేత్తి, ఎవడైతే దానిని ఉన్నట్టుగా తెలుసుకోగలుగుతాడో ఆత్మ యొక్క లక్షణం. 2వ అధ్యాయంలో చెప్పాడు ఇవన్నీ, సుమారు 13 లక్షణాలు చెప్పాడు ఆత్మకి. కనుక ఏ ఆత్మ విషయంలో వీడు తత్వతః వేత్తి, చక్కగా వీడు స్పష్టంగా తెలుసుకోగలుగుతాడో అప్పుడు ఆ ఆత్మ విషయంలో అయం స్థితః, అందులో వీడు ఒకసారి ఉన్నట్టయితే నచలతి, వీడు ఇటు అటు ఇహ పైన కదలడం అనేటటువంటిది ఉండదు. అలాంటి స్థితి ఆత్మ విషయంలో వీడికి ఏర్పడాలి. ఇది కృష్ణుడు చెప్తున్నాడు. అంటే అంతవరకు సాధన చెయ్యాలి. నీకు అది ఆత్మ కావచ్చు, పరమాత్మ కావచ్చు, ఏదైనా అంతవరకు నువ్వు సాధన చేయాలంటే దానికి ఎంత అభ్యాసం కావాలండి. ఆహార నియమం కావాలి, ఆసన నియమం కావాలి. ఆసన నియమం లేకుండా, ఆహార నియమం లేకుండా
ఏది నిజానికి పని చెయ్యదు సుమా. మేము దేవుణ్ణి శరణాగతి చేసేసామండి, ఇంకేముందండి, మాకు నెక్స్ట్ జన్మ లేనే లేదు, మాకు జన్మ రాహిత్యం వచ్చేసింది, సాక్షాత్ జీవన్ముక్తి ఏర్పడిపోయింది. ఏర్పడదు అట్లాగా. ఇంత సాధన చేయాలి అని కృష్ణుడికి మనకి చెప్పాలని అనిపించింది. పాపం చెప్తున్నాడు ఆయన. మనం పోనీ వింటే కొంతకాలానికైనా ఎప్పటికైనా ఒక సంస్కారం అంటూ ఏర్పడితే, ఒక బీజం దాంట్లో కనుక మన లోపల పడినట్టయితే అది ఎప్పటికైనా క్రమంగా మొలకెత్తి మనలో అట్లాంటి ఒక నిష్ఠని కలిగిస్తుంది అనే ఒక ఆశయంతో చక్కగా దీన్ని ఉపదేశం చేస్తూ ముందుకు తీసుకువెడుతున్నాడు. తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. జై శ్రీమన్నారాయణ.